గోదాముల్లో స్టాక్ ఉన్న దొడ్డు బియ్యాన్ని వేలం వేయనుంది పౌర సరఫరాల శాఖ. గతంలో వేలానికి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ధర తగ్గించి మరోసారి టెండర్స్ పిలవాలని నిర్ణయించింది సివిల్ సప్లైస్ శాఖ. ఏడాదిగా వృధాగా ఉండడంతో దొడ్డు బియ్యం 50 నుంచి 60% వరకు పనికిరాని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది మార్చి నెలలో ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. దీంతో అప్పటి వరకు రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాంలలో 1,40,362 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగిలిపోయాయి. వీటిని అమ్మడం పౌర సరఫరాల శాఖకు సవాల్గా మారింది. దొడ్డు బియ్యం అమ్మడానికి గత డిసెంబర్లో అధికారులు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. కేజీ దొడ్డు బియ్యం బేస్ ప్రైస్ ను 24 రూపాయలుగా ప్రకటించారు. ఎంపానల్ ఉన్న రైస్ ట్రేడర్స్, బల్క్ బయర్స్, సెంట్రల్, స్టేట్ కోఆపరేటివ్ సంస్థలు, ప్రైవేట్ పార్టీస్, బేవరేజ్ మ్యానుఫ్యాక్చరర్స్, డీసిల్టరీస్, ఇథనాల్ ఉత్పత్తి చేసే సంస్థలు ఈ బిడ్ లో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పించారు. అయితే దొడ్డు బియ్యం కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధరను 10% తగ్గించి కిలో 21 రూపాయల 60 పైసల చొప్పున అమ్మేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో దొడ్డు బియ్యం అమ్మకానికి మరోసారి టెండర్లు పిలిచేందుకు పౌర సరఫరాల శాఖ రెడీ అవుతోంది. కిలో దొడ్డు బియ్యం తయారీకి పౌర సరఫరాల సంస్థ 38 రూపాయల వరకు ఖర్చు చేసింది. వేలంలో ఎక్కడ ఉన్న బియ్యాన్ని అక్కడ అమ్మాలని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిర్ణయించింది. అయితే నెలల తరబడి ఎక్కడి బియ్యం అక్కడే ఉండిపోవడంతో ముక్కిపోయి పురుగులు పట్టి అధ్వాన స్థితికి చేరాయి. ముందే అమ్మి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, మంచి ధర వచ్చేదంటున్నారు రేషన్ డీలర్లు. దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉండి వాటికి పురుగు పట్టి తెట్టెలు కట్టి ఎలుకలు పందికోకులు వచ్చి చాలా మటుకు డ్యామేజ్ చేసి ఇంచుమించు 50% బియ్యం ఇప్పటి వరకు పాడైపోయినాయి. వచ్చిన రేటును చూసుకొని మీరు తీసుకొని పోతే తొందరగా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఆ పురుగు బట్టి మేము తీసుకొచ్చినటువంటి సన్న బియ్యంలో పోతున్నాయి. అవి రేషన్ కార్డు హోల్డర్లకు ఇస్తే వాళ్ళు మీరు పురుగు పట్టిన బియ్యం ఇస్తున్నారని వాళ్ళతోటి పెద్ద లొల్లి పంచాయతీ. ఆ షటర్ కిరాయిదారులకు వాళ్ళ ఇళ్ళకు పురుగు పోతుంటే మా ఇళ్ళకు పురుగు వస్తున్నాయి, షటర్లు కాల్ చేయమని వాళ్ళతోటి ఒక ఇబ్బంది. ఈ దొడ్డు బియ్యం తీసుకపోతే మాకు స్పేస్ చాలా మటుకు కవర్ అవుతుంది. ధర తగ్గించే టెండర్లు పిలుస్తున్నా ఈసారి కూడా అమ్మకుంటే దొడ్డు బియ్యం పూర్తిగా పనికి రాకుండా పోతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.